హాయ్ అండి, వెల్కమ్ టు ఇంటి వంటలు. ఈరోజు మన వీడియోలో చాలా తక్కువ టైంలో అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. మార్నింగ్ టిఫిన్స్లోకి ఏం చేయాలో అర్థం కానప్పుడు మన ఇంట్లో గోధుమ పిండి ఉంటుంది కదండి, గోధుమ పిండితో ఇలా ఈజీగా చాలా క్విక్గా చేసుకోవచ్చండి. ఇది చూడడానికి గోధుమ పిండి అట్టులాగే కనిపిస్తుంది కదా, కానీ కొంచెం డిఫరెంట్గా చేస్తామండి. దాంతో మనకి టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. అందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని అందులోకి వాటర్ వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేస్తూ దోశ బ్యాటర్ ఉంటుంది కదా, అలా కలుపుకోవాలన్నమాట. దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఎక్కడ ఉండలవి కట్టకుండా నీట్గా కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్న బ్యాటర్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపులు వేసుకోండి. ఈ పోపుల్ని 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేగించేసుకోండి. పోపులు వేగిన తర్వాత అందులోకి 1 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి కూడా వేగిన తర్వాత 6 ఇంచు అల్లం ముక్క సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. ఎక్కువగా వేసేసుకోకూడదు. అల్లం జస్ట్ ఫ్లేవర్ కోసం వేస్తున్నాం అంతే. అది కూడా సన్నగా తురుముకొని వేసుకోవాలి. ఇప్పుడు అందులోని 1 పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. మీరు తీసుకున్న గోధుమ పిండికి తగ్గట్టుగా ఉల్లిపాయలు తీసుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత అందులోకి నేను క్యారెట్ తురుము వేసుకుంటున్నానండి. క్యారెట్ తురిమేసి వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అందులోని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అన్నీ 1 నిమిషం పాటు బాగా కలిపేసుకోవాలి. మీరు ఆ క్యారెట్ ప్లేస్లో ఏవైనా వేసుకోవచ్చండి. పొటాటో తురుము కానీ, లేదంటే బీట్రూట్, క్యాబేజ్, క్యాప్సికమ్ ఇలా ఏవైనా వేసుకోవచ్చండి. నేను అందులో కొంచెం కరివేపాకు కూడా వేసాను, ఫ్లేవర్ బాగుంటుందని. 2 నిమిషాలు వేగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా గోధుమ పిండి బ్యాటర్, అందులోని వేసేసుకోవాలండి. మీరు ఇష్టపడితే ఇందులో టొమాటో ముక్కలు చిన్నగా తురిమేసి వేసుకోవచ్చండి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అందులో బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇది ఇలా పోపు వేసి వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందండి, డైరెక్ట్గా వేసే కన్నా. ఇప్పుడు అట్లు వేసేసుకోవడమేనండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకోవాలండి. ఆయిల్ వేయకూడదు. ఫస్ట్ టైం అయితే ఆయిల్ వేసుకోండి, తర్వాత నుంచి వేయకపోయినా పర్వాలేదు. ఆయిల్ గ్రీస్ చేసుకొని మీకు నచ్చిన సైజులోని అట్లని వేసేసుకోవచ్చు. మనం ఇందులో ఎటువంటి రవ్వ అది యూజ్ చేయలేదు కదండి, ఓన్లీ గోధుమ పిండే యూజ్ చేసాం కాబట్టి మెత్తగా ఉంటాయి అట్లులాగా, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని కూడా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులు చక్కగా కాల్చుకోవాలన్నమాట. 2 వైపులా కాలిన తర్వాత తీసేసుకోవాలి. మనకి ఇది బ్రేక్ఫాస్ట్ లాగే కాదండి, స్నాక్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు కూడా మనం ఇలా వేసి ఇవ్వచ్చు, బాగుంటుంది. ఇలాగే మిగతా అట్లన్నీ వేసేసుకోవాలండి. చాలా సింపుల్, ఎంత త్వరగా అయిపోతుందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. డైరెక్ట్గా వేసే కన్నా ఇలా పోపు వేసి వేసుకుంటే మాత్రం టేస్ట్ ఖచ్చితంగా మారుతుంది. మనం తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ ఫ్లేవర్స్ అన్నీ తగులుతూ ఉంటే ఇంకా బాగుంటుంది. పోపులు కూడా వేసాం కదా, మధ్యలో క్రిస్పీగా కూడా తగులుతూ ఉంటాయి, మధ్య మధ్యలో తినడానికి బాగుంటాయి అన్నమాట. ఇంకా మనకి ఏ చట్నీ అవసరం లేదు, డైరెక్ట్గా ఇలానే తినేయచ్చు. సో ఎప్పుడైనా మీ ఇంట్లో టిఫిన్స్ చేయడానికి ఏవి లేవు అనే టైంలో ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. గోధుమ పిండి అట్లు రెడీ అయిపోయాయండి. దీన్ని మీరు అలా అయినా తినేయచ్చు, లేదంటే చట్నీ అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఎలా అన్నా తినొచ్చు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.